హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 113. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లగేజ్ మొత్తం బంగ్లా దగ్గరకు పంపించేయడంతో రిలాక్స్గా కూర్చున్నారు సోములు కూర్మయ్య. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉంది బా అన్నాడు కూర్మయ్య. కానీ ఇక్కడ ఉంటే మనకి మరిన్ని విషయాలు తెలిసేవి బావా అన్నాడు సోములు. ఇప్పుడు తెలిసింది కూడా తక్కువేం కాదు. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. నా ప్లాన్ నాకు ఉంది కదా కూర్మం, అదే ఫాలో అవుదాం. ఎలానో గండమో ఏదో అంటున్నారు కదా, ఈ లెక్క ఆ లెక్కలో కలిసిపోతుంది అన్నాడు వెకిలిగా నవ్వుతూ. నేను అదే అనుకున్నాను బా. పాముల వాడిని మాట్లాడి ఆ అర్హన్ మీద ప్రయోగించాలని అనుకున్నా. ఎలానో ఇప్పుడు నాగమ్మ కూడా కోపంగా ఉంది కదా, అదంతా ఆ కోటాలోకి వెళ్ళిపోతుంది. సోములు నవ్వుతో జతగలిపాడు కూర్మయ్య కూడా. ఇదేదో బాగుంది కూర్మం, మనం ఇలా కూడా చెయ్యొచ్చు. నువ్వు ఆ ప్లాన్లో ఉండు, నేను నా ప్లాన్లో ఉంటాను. ఏది జరిగినా మనకి మంచిదే కదా అన్నాడు. నీ ప్లాన్ ఏంటి బావా, ఆ త్రిలోచనని అని వెకిలిగా కన్ను గీటాడు. అవును కూర్మం, దాని మీద మోజు ఇప్పటిది కాదు కదా. ఎలా అయినా దాన్ని నా సొంతం చేసుకోవాలని అనుకున్నా, కానీ అది ఎప్పుడు ఒంటరిగా బయటకు వచ్చింది లేదు. అయినా ఈ రాజవంశం రక్తంలో ఏదో మాయ ఉంది బా. ఒక్కొక్కరు పిటపిటలాడిపోతున్నారనుకో. ఆ జీవితాన్ని చూసావా, చిన్నప్పుడు మన కళ్ళ ముందు పెరిగిందే, అయినా దాన్ని ఏం చేయలేకపోయాం. పొగరుగా ఉండేది ఎప్పుడూ కూడా. ఇప్పుడు కూతురు ఉన్నా కూడా దాని అందం ఇనుమంత కూడా తగ్గలేదు అని జీవిత గురించి చెప్పాడు. అవును బావా, నాకు అదే అనిపించింది. మొగుడు చచ్చాడు కదా, పెద్దగా వాడినట్టు లేడు. ఇప్పటికీ పిటపిటలాడిపోతుంది. అవకాశం వస్తే దాన్ని కూడా వదలకూడదు అని అన్నాడు కూర్మయ్య. దాని కూతుర్ని కూడా కలిపి అనుభవించాలి. ఎదురుగా పెట్టుకున్న మందు సీసాని ఒక్క దెబ్బతో ఖాళీ చేసి చెప్పాడు. ఇద్దరినీనా బావా, నీ ఆలోచనలు చాలా దూరం వెళ్ళిపోతున్నాయి వంకరగా నవ్వుతూ అన్నాడు. నా ఆలోచనలు వెళ్ళిన ప్రతి చోటకి నా మనసు కూడా వెళ్ళిపోతుంది కూర్మం. అయినా మనం ఎంతమందిని లొంగ తీసుకోలేదు చెప్పు. ఈ ఊళ్ళో సగం మంది ఆడవాళ్ళని మనం రుచి చూసాం. ఎవరికైనా దొరికామా చెప్పు. మనతో పడుకున్న వాళ్ళు కూడా బయటకు చెప్పుకోలేకుండా చేసాం. వీళ్ళను కూడా అలానే చెయ్యాలి. అప్పుడు కానీ నా కసి తీరదు. ఒళ్ళంతా కోరిక నిండినట్టు మత్తుగా చెప్పాడు. మన ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ రాజు కుటుంబం ఈ ఊరి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేస్తే ఇంక మొత్తం మన హస్తగతం అవుతుంది కదా బావా. కూర్మయ్యకి కూడా మత్తు ఎక్కువ అవటంతో పక్కకి ఒరుగుతూ అన్నాడు. ఇన్నాళ్ళు ఆ రాజకుటుంబం నీడలో ఉన్న ఈ ఊరి ఇంక మన సొంతం అవుతుంది. ఆ బాలుగాడిని పూజారిని కూడా అడ్డు తప్పించాలి. వాళ్ళకన్నా ముందు ఆ భీముడిగాడిని. మత్తులోని వాగుతూ పక్కకి పడిపోయాడు. పనివాళ్ళు చాలా వరకు శుభ్రం చెయ్యటంతో రాజేశ్వరి వంటకి ఇంటి పనికి వాళ్ళలో కొందరిని ఎంపిక చేసి కావలసినవి అన్నీ తెచ్చి వంట చేయమని పురమాయించింది. మధ్యాహ్నానికి వంట వాళ్ళు వంట చేయడంతో అందరూ కిందకి వచ్చారు. స్వీటీ, మీ మావయ్యని రమ్మని చెప్పు అంది రాజేశ్వరీదేవి. స్వీటీ వెళ్ళింది కానీ చక్రపాణి రాలేదు. ఆకలి లేదు రానన్నాడు. మావయ్య,
తినకుండా కూర్చుంటే బాధ తీరిపోతుందా అని అడిగింది స్వీటీ. మరేం చేస్తే బాధ తీరుతుంది? ఏం చేసినా నా బాధ తీరదు కదా స్వీటీ. నా తల్లికి కొడుకు జీవితం, మనవడి సంతోషం కన్నా తన పంతమే ముఖ్యం. ఇంకా నా బాధని ఎవరితో పంచుకోను? అక్కడికి వస్తే మళ్ళీ అమ్మని చూడాలి. అమ్మ కదా, అడిగితే ఏదైనా చేస్తుంది అన్న నమ్మకంతో ఏదైనా అడిగితే ఆవిడ కుదరదంటే నేను తట్టుకోలేను. తర్వాత తింటానులే స్వీటీ, నువ్వు వెళ్ళు అన్నాడు చక్రపాణి. గట్టిగా నిట్టూర్చి తిరిగి వెళ్ళిన స్వీటీ, అమ్మమ్మ తర్వాత వస్తానన్నారు అని చెప్పింది. జీవిత కూరలు తీసి చూసి, నాన్ వెజ్ లేదా అని అడిగింది పని వాళ్ళని. ఆలస్యం అయిపోయింది కదమ్మా, నీచు కూరలుంటే మరింత ఆలస్యం అయిపోతుందని చెయ్యలేదమ్మా. రేపటి నుండి మీకేం కావాలో చెప్తే అన్నీ సిద్ధం చేస్తాను అంది ఆ పని మనిషి. ఏయ్, అమ్మా బొమ్మ ఏంటి, మేడం అని పిలువు అని విసుక్కుని, నాకు రోజు నాన్ వెజ్ కావాలి, ఏదైనా సరే ప్రతిరోజు ఉండాలి. అలా అని పొద్దున్న చేసిందే రాత్రికి పెడితే ఊరుకోను. చక్కగా క్లీన్ చేసి నీట్గా వండాలి అని ఆర్డర్స్ పాస్ చేసింది జీవిత. రాజేశ్వరి అంతా చూస్తూనే ఉంది, కానీ ఏం మాట్లాడలేదు. అమ్మా, మనం ఇక్కడికి వెకేషన్కి రాలేదు అంది స్వీటీ. మీరు దేనికి వచ్చారో నాకు తెలియదు, నేను మాత్రం వెకేషన్ అనుకునే వచ్చాను. అయినా నువ్వు నాకు శుద్ధులు చెప్పడం మానే అని గట్టిగా చెప్పి, నేనేం చెప్పానో అర్థమైందా అని అడిగింది పని వాళ్ళని. అర్థమైంది మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని వడ్డించింది ఆ మెయిడ్. తిన్నాక ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్ళారు. స్వీటీ చక్రపాణి కోసం ఫుడ్ తీసుకెళ్ళింది గదిలోకి. మావయ్య, భోజనం చెయ్యండి అంది. నువ్వు తీసుకొచ్చావా అని అడిగాడు స్వీటీ చేతిలో ప్లేట్ తీసి. ఏం మావయ్య, నేను తీసుకురాకూడదా? అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడు బయటకు వస్తారో అని నేను తెచ్చాను. తినేయండి మావయ్య అని చెప్పింది. ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ప్లేట్ తీసుకొని తిన్నాడు చక్రపాణి. చక్రపాణి తినే వరకు అక్కడే ఉంది. తిన్నాక ప్లేట్ తీసుకుని వెళ్ళింది స్వీటీ. నీకు మీ అమ్మ బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు. బహుశా నిన్ను చిన్నప్పటి నుండి నా భార్య పెంచడం వల్లనేమో మంచి నడవడిక వచ్చింది అనుకున్నాడు చక్రపాణి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్న వాళ్ళని చూసి, ఇలా తినకుండా కూర్చొని బాధపడుతూ ఉంటే సమస్యలు తీరిపోతాయా అని అడిగింది లక్ష్మి. లక్ష్మి అన్నాడు భీముడు. ఏంటి లక్ష్మి, అందరూ తినకుండా అలా కూర్చుంటే రేపేం చేయాలన్నా ఓపిక ఉండొద్దా అని కసిరింది. అది కాదే అని ఏదో చెప్పబోయాడు భీముడు. ఏది కాదు, మీరుండండి అలా అని. మావయ్య, మీరు చెప్పండి, ఆ దేవుడు కూడా తిండి తినకుండా పూజ చెయ్యకండి అని చెప్తాడా లేదా? పొద్దున్నెప్పుడో ఇంత తిన్నారు, ఇప్పుడు టైం 3 దాటుతుంది. గుక్కెడు మంచినీళ్ళు కూడా ముట్టలేదు. జరిగిన సంఘటనలు అలాంటివి, ఒప్పుకుంటాను. మన మనసు బాధపడుతుంది అని శరీరం అర్థం చేసుకుంటుందా? మొక్కలకి ఇంత నీరు పోసినట్టు ఆహారం పడితేనే కదా మన శరీరం పనిచేసేది. రేపటి రోజున శక్తి రావాలంటే ఈరోజు తినాలి కదా. ఇలా దిగులు పడి కూర్చుని శరీరాన్ని బాధ పెడితే ఏమొస్తుంది చెప్పండి? పరిష్కారం ఎలానో చెప్పారు కదా అని. వదినా, మీరే కదా రాజాబాబు కోసం ఏం చేయటానికైనా సిద్ధమన్నారు. తిండి తిప్పలు మానేసి నీరసంతో పడి ఉంటే మీకు రాజాబాబు చెయ్యాలి కానీ
మీరేం చేయగలరు చెప్పండి? వాళ్ళు మన పిల్లలు వదిన. వాళ్ళకి సర్ది చెప్పి కడుపుకి బువ్వ పెట్టాల్సింది మనమే కదా అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసింది లక్ష్మి. రంగి గబగబా నీళ్లు తీసుకొచ్చి, అమ్మగారు ముందు మీరు ఈ నీళ్లు తాగండి అని ఇచ్చింది. అందరినీ రమ్మని చెప్పు రంగి, భోజనం చేద్దాం. అసలే నేను మాత్రలు కూడా వేసుకోవాలి అంది లక్ష్మి. నువ్వింకా మాత్రలు వేసుకోలేదా? కంగారుగా అడిగాడు భీముడు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.